అన్నపూర్ణ భోజనం హోటల్ అండ్ క్యాటరింగ్. రుచికి శుచికి శుభ్రతకు దర్శి పట్టణంలోని అన్నపూర్ణ భోజనం హోటల్ అండ్ క్యాటరింగ్. మీ ఇంట్లో జరిగే శుభకార్యములకు 10 నుంచి 10,000 మంది వరకు మీరు కోరుకున్న వంటలు భోజనం సప్లై చేయబడును. అన్నపూర్ణ హోటల్ భోజనం దర్శి ప్రాంత ప్రజలకి మంచి రుచికరమైన భోజనం అందించాలని దృఢ సంకల్పంతో ఏర్పాటు చేయడం జరిగింది. మా వద్ద కాకినాడ, విజయవాడ, తెనాలి మాస్టర్ చే మీకు నచ్చిన విధంగా భోజనం సప్లై చేయడం జరుగుతుంది. ప్రొపరేటర్ యాదగిరి వాసునాయుడు. మా అడ్రస్ అన్నపూర్ణ భోజనం హోటల్ అండ్ క్యాటరింగ్, రామాలయం గుడి ప్రక్కన, అద్దంకి రోడ్డు, దర్శి. సెల్ 9985738249. మన దర్శి వార్తలు ప్రేక్షకులకు నమస్కారం. వార్తలు సమర్పిస్తున్నది మీ గంగిశెట్టి రామస్వామి. ఒంగోలు పార్లమెంట్ నియోజకవర్గ టీడీపీ ఎంపీ అభ్యర్థిగా ఇప్పటి వరకు అందరూ మాగుంట రాఘవరెడ్డి పోటీ చేసే అవకాశాలు ఉంటాయని ధీమా వ్యక్తం చేస్తున్న ప్రస్తుత పరిస్థితుల్లో పోటీ చేసే విషయంలోనూ టీడీపీ టికెట్ ఇచ్చే విషయంలోనూ కొంత సందిగ్ధ పరిస్థితి నెలకొంటున్నట్లుగా కొందరు రాజకీయ విశ్లేషకులు అనుకోవటం ప్రస్తుతం వినిపిస్తుంది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ ఆరోపణలతో మాగుంట రాఘవరెడ్డి కొన్ని నెలల క్రితం అరెస్ట్ కావటం, ఆ తర్వాత బెయిల్పై విడుదలై బయటికి రావటం అందరికీ తెలిసిన విషయాలే కాగా, ప్రస్తుతం తెలంగాణ బీఆర్ఎస్ నాయకురాలు కవిత, అలాగే ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ అరెస్ట్ కావటం జరగ్గా, దీంతో మాగుంట రాఘవరెడ్డి భవిష్యత్ పరిస్థితిని గురించి పలువురు పలు విధాలుగా చర్చించుకుంటున్నారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ తో సంబంధం కలిగిన అందరిపైన బీజేపీ అధిష్టానం ఒక విధమైన ఆలోచనతో ఉన్నట్లుగా పలువురు అనుకుంటుండగా, ఇటువంటి పరిస్థితుల్లో మాగుంట రాఘవరెడ్డికి ఎంపీ అభ్యర్థిగా టికెట్ ఇవ్వటంలోని మంచి చెడులను గురించి టీడీపీ అధిష్టానం ఆలోచిస్తున్నట్లు పలువురు అనుకుంటున్నారు. రకరకాల మార్పులు చేర్పులకు అవకాశాలు ఉండవచ్చునని రాజకీయ విశ్లేషకులు అనుకుంటున్నారు. ఒక దశలో మాగుంట శ్రీనివాసరెడ్డి ఎంపీగా పోటీ చేయవచ్చునని కూడా మరో సమాచారం వినిపిస్తుంది. ఏమేమి జరగనున్నాయో ఎదురు చూడాల్సిందే మరి.